2 రోజులుగా ఒక వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది, కలకలం రేపుతోందని చెప్పొచ్చు. గురుకులాల సంఘిక సంక్షేమ హాస్టళ్ల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక భీమ్ దీక్ష సందర్భంగా చేసిన ఒక ప్రతిజ్ఞ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, అంటే హిందూ దేవీ దేవతలను నమ్మము పూజించమంటూ వందలాది మందితో కలిసి చేసిన ప్రతిజ్ఞ ఇప్పుడు కలకలం రేపుతుంది. అసలేంటి గురుకులాల వ్యవస్థ ఎలా ఉంది ఇప్పుడు, అసలు బుద్ధిజం ఏంటి, హిందూయిజం ఏంటి, దళిత్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించి ఒక సమగ్రమైన ఒక చర్చను చేపట్టింది ఇదం బ్రహ్మం. దీనికి సంబంధించి డాక్టర్ మురళీ మనోహర్ గారు పూర్వ ఏబీవీపీ జాతీయ అధ్యక్షులు, ఎన్సీఆర్టీ మెంబర్, ప్రస్తుతం వారు విద్యాభారతి బాధ్యతల్లో ఉన్నారు. అలాగే వంశతిలక్ గారు సామాజిక సమరసత తెలంగాణ అధ్యక్షులు, ఇద్దరు మన స్టూడియోలో ఉన్నారు. వారితో ఈ విషయాలపై చర్చిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. ముందుగా మురళీ మనోహర్ గారు, సార్ చెప్పండి, ఏంటి చూసాం మనం 2 రోజులుగా ఒక వీడియో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించిన ఒక వీడియో. అసలు నిజంగానే ఎలా ఉంది? మీరు ఒక విద్యారంగంలో ఇన్నేళ్ళుగా ఒక విద్యారంగంలో ఒక మమేకమై అంటే ఒక అసోసియేట్ అయి ఉన్నారు, ఇప్పుడు కూడా విద్యాభారతిలో ఉన్నారు. చెప్పండి, అసలు మన నిజంగానే సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉంది? మొన్నటి వీడియోని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఆర్ఎస్ ప్రవీణ్కి సంబంధించిన వీడియో? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చాకనే గురుకులాలు బాగుపడ్డాయి, దళితులకు ఒక నాణ్యమైన విద్య వస్తుంది, చేరుతుంది, ఇప్పుడిప్పుడే దళితులు చదువుకుంటున్నారు అనేటువంటి ఒక ఇమేజ్ ఆయన క్రియేట్ చేశాడు. ముఖ్యంగా దళిత్స్లో అయితే అవును కదా, మాకు మంచి విద్యని ఇస్తున్నారు, హిమాలయాలు ఎక్కించారు, లేకపోతే సమ్ హీరోయిక్ థింగ్స్ అన్నీ కూడా చేస్తున్నారు మా వాళ్ళు అనేటువంటి ఒక ఇది వచ్చేసింది. కాకపోతే మన యొక్క మెమరీ చాలా షార్ట్ కనుక చాలామందికి తెలియని విషయం ఏంటంటే గురుకులాలకు ఒక పెద్ద చరిత్ర ఉంది. సంక్షేమ హాస్టళ్ళు ఇవి వేరు, గురుకులాలు వేరు. కనుక ఈ గురుకులాలకు శంకరన్ వారు స్థాపకులు. వారి గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక కమిటెడ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. కనుక వారు స్థాపించారు నాణ్యమైన విద్య దళితులకు, నిమ్న వర్గాలకు అందాలి అనే ఒక ఉద్దేశంతో వారు స్థాపించారు. వారి తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ గురుకులాలకు ఉన్నది, చరిత్ర ఉంది. ఇట్స్ నాట్ ఏ న్యూ థింగ్. సంబడి న్యూ పర్సన్ వచ్చేసాడు, కొత్తగా ఏమో చేశాడు, కొత్తగా ఏమో సాధించాడు. నథింగ్ లైక్ దాట్. ఏది సాధించలేదు. మరి ఇప్పటికి తేడా అయింది అంటే ఈయన ఒక బ్రాండ్ ఇమేజ్ తయారు చేసుకున్నాడు. అప్పుడప్పుడు ఈ కార్పొరేట్ విద్యను చూస్తుంటాం మనం. విద్య ఎప్పుడు కూడా బ్రాండ్ పేరున వ్యాపారం చేయకూడదు. విద్య మన దేశంలో అటువంటి కల్చర్ లేదు. అందుకే శంకరన్ అనే మహానుభావుడు అనామికంగా ఉండిపోయాడు, ఎక్కడా కనపడలేదు. మంచి విద్య అందించాడు, చాలామంది గొప్ప చదువులు చదువుకున్నారు ఇదే గురుకులాల్లో. కానీ ఈరోజు కూడా శంకరన్ ఎందుకు తెలియదు ఎవరికి? ఎందుకంటే ఆయన డ్యూటీ ఆయన చేశాడు ఐఏఎస్ ఆఫీసర్గా, చేసి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. కానీ ఈయన అట్లా కాదు. ఈయన పాఠం చెప్పేదేమో కానీ ప్రతిష్ట కోసం చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. నారాయణ చైతన్య లాంటి సంస్థలు 100 బ్రాంచులు ఉంటాయి. ఒక బ్రాంచ్లో ఇది వస్తే ర్యాంక్ వస్తే 1, 1, 2, 2 అర్పించి 100 బ్రాంచ్లో కూడా ఇలాగే ర్యాంకులు వస్తాయని ఒక భ్రమను సృష్టించి నారాయణ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ తయారు చేశారు వాళ్ళు. దీంతో విద్యా వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకు ఒక పర్పస్ ఏంటంటే వ్యాపారం వాళ్ళ పర్పస్, కానీ వీరి పర్పస్ అది కాదు. సెల్ఫ్ ప్రమోషన్ ఈజ్ ద పర్పస్ అని ఈయన ఒక్కడే మొత్తం చేస్తున్నాడు ప్రపంచంలో అనేటువంటి ఒక ఇమేజ్ సృష్టించి ఈయననే ఒక అవతారం పురుషుడిగా వెళ్ళడానికి తెలివిగా చేస్తున్నటువంటి పని. కానీ గురుకులాలు కొత్తగా సాధిస్తున్నది కాదు. గురుకులాలకు ఒక చరిత్ర ఉంది, మంచి క్వాలిటీ విద్య మొదటి నుంచి కూడా అందుతున్నది. కాకపోతే దీంట్లో కేసీఆర్ ఈయన ఇమేజ్ను ఉపయోగించుకొని ఆయన కూడా నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పెంచడము ఇవి చేశారు. నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పెంచడము, డిగ్రీ వరకు కూడా తీసుకెళ్లడము, ఇదంతా కూడా ప్రభుత్వం క్రెడిట్. అది ప్రభుత్వంకి ఇవ్వాల్సిందే ఆ క్రెడిట్, కానీ ఈయన చేసేది కాదు. బడ్జెట్ కేటాయించి ప్రభుత్వానికి కూడా నా ప్రశ్న ఏంటంటే కులానికి ఒక గురుకులం ఉంది చూడండి, ఇది చాలా ప్రమాదకరం. అసలు
గురుకులాలు అవసరమే, కానీ అన్ని వర్గాలు కూర్చొని కేసీఆర్ గారు కొన్నిసార్లు చాలా గొప్ప మాటలు మాట్లాడతారు. కామన్ ఎడ్యుకేషన్ అనేది, కామన్ స్కూలింగ్ అనేది ఆయన ఎప్పుడు మాట్లాడేవాడు. ఏది కామన్ స్కూలింగ్ అంటే మా డ్రైవరు పిల్లవాడు నా మనమడు ఒకే క్లాస్లో కూర్చొని చదువుకోవాలి, ఇది నా డ్రీమ్ అని అన్నాడు అధికారంలోకి రాగానే. ఏడున్నాయి నీ కామన్ స్కూల్స్? దానికి విరుద్ధంగా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? అంటే కులానికి ఒక బీసీ గురుకులం, ఎస్సీ గురుకులం, మైనారిటీ గురుకులము, సో ఇలా కులానికి ఒక గురుకులం చేసేసి స్కూల్ వయసు నుంచే పిల్లలను కులాల పేరు మీద విడగొట్టేటువంటి విద్య ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది ప్రమాదకరం. నిజంగా అయితే గురుకులాలు పెట్టాలి, కానీ అన్ని కులాల పిల్లలు కూర్చొని ఒక దగ్గర చదివే సిస్టమ్ ఉండాలి. కనుక బీసీ గురుకులం, ఎస్సీ గురుకులం ఇదంతా ఇది ఒక తప్పుడు చర్య. ఇది వాస్తవంగా విద్యావేత్తలు అందరూ కూర్చొని ఆలోచించాలి. ఇది ఏది చేస్తే అది కరెక్ట్ అనే అటువంటి పద్ధతిలో పోకూడదు. క్వాలిటీ విద్య విషయంలో నేను ఎక్కడ విభేదించడం లేదు, క్వాలిటీ ఇవ్వాల్సిందే. కానీ విభజించడము, కులానికి ఒక గురుకులం అని చెప్పేసి విభజించడం ఏదైతుందో ఇది ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీస్కు మైనారిటీ విద్య, వై డూ యూ డివైడ్? ఇప్పటికే డివైడ్ అయిపోతున్నాం కదా కులాల పేరు మీద, మతం పేరు మీద. మనం ఎప్పుడు కలిసి ఉంటాం మరి జీవితంలో? కనుక స్కూల్ ఏజ్లోనన్నా కనీసం ముస్లిం పిల్లలతో హిందువుల పిల్లలు కలిసి ఉండే ఒక అనుభవం కావాలి కదా. విడగొట్టేస్తావా వాళ్ళను? ముస్లింలు, హిందువులు, దళితులు, అగ్రవర్ణాలు, బ్రాహ్మణులు అందరూ కలిసి కూర్చునేటువంటి ఒక పద్ధతి పోవాలి. చివరకు జరుగుతున్నది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి ఒకవైపు, ఇది ఎవరు మాట్లాడడం లేదు. పెద్ద సంఖ్య కదా ఇది, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నది కదా, అవన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి. అపాయింట్మెంట్స్ లేవు, ఏవీ లేవు, ఎవరు మాట్లాడడం లేదు. కానీ అందరూ ఈరోజు గురుకులాల గురించి మాట్లాడుతారు. గురుకులాలకు మంచి ఫండింగ్ జరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పెరుగుతున్నాయి, డిగ్రీ వరకు వెళ్తుంది, లా కూడా వెళ్ళింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఇట్ డజంట్ మీన్ వన్ మిస్టర్ ప్రవీణ్ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది కాదు. ఇది ప్రభుత్వం క్రెడిట్ ఒక దిక్కుంది, ప్రభుత్వం చేసిన తప్పుడు పని కూడా ఉంది. బడ్జెట్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది నిమ్న వర్గాలకు క్వాలిటీ విద్య వస్తుంది, గవర్నమెంట్ స్కూల్స్ నిర్లక్ష్యం కాబడుతున్నాయి దీంట్లో. ఇది నా యొక్క పర్సెప్షన్ దీనిపైన. సార్ వంశతిలక్ గారు మీరు చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలకు వచ్చిన తర్వాతనే దళిత విద్యార్థులు, దళిత బిడ్డల బతుకులు బాగుపడ్డాయా? అసలు ఆర్ఎస్ వల్ల ఏ మేరకు ప్రయోజనం అంటే చెప్తున్నారు, మా దళితులు అంబేద్కర్తో పోలుస్తున్నారు, అభినవ అంబేద్కర్ అంటున్నారు, అభినవ మెకాలే అని కూడా అంటున్నారు. నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ వల్ల దళితులకు అంత అద్భుతమైన ఫలితాలు అందుతున్నాయా హాస్టల్స్కి సంబంధించి? ఇందాక చెప్పినట్టు గురుకులాల వ్యవస్థను స్టార్ట్ చేసింది ఎస్ఆర్ శంకరన్ గారు. ఆయన పర్సీవ్ చేసి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాల వ్యవస్థను తీసుకొచ్చారు. ఆయన ఏనాడు కూడా సొంత పబ్లిసిటీని కోరుకోలేదు. ఎస్ఆర్ శంకరన్ గారి ఇంటికి నేను కీర్తిశేషులు జయశంకర్ గారితో సహా ఒకనొక పని ఉండి వెళ్ళాను. ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి మహానుభావుడు. ఆయన ఇంటికి మేము వెళితే కూర్చోడానికి మేము కూర్చొని ఒక ఫర్నిచర్ చూడడానికి పోతే 4 కాళ్ళు ఉండాల్సిన కుర్చీకి 3 కాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి, దాన్ని గోడ కానిచ్చుకొని మేము కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. చివరకు ఎస్ఆర్ శంకర్ గారు ఎలా చనిపోయారంటే కొన్ని రోజులు ఆహారం లేకుండా ఆయన బోల్ట్ పెట్టుకొని ఇంట్లో ఉంటే చూసే పరిస్థితి లేదు, ఎవరికి తెలియని పరిస్థితి ఉండి ఆయన చివరి రోజుల్లో అట్లాంటి పరిస్థితుల్లో గడిపినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? హై ఎండ్ కార్లల్లో తిరుగుతూ, హై పబ్లిసిటీ చేసుకుంటూ, సుప్రీం స్వారోన్ అని మాట్లాడుకుంటూ, స్వారో అన్న ఒక సంస్థని, ఒక వ్యవస్థని, ఎస్ఆర్ శంకరన్ గారు ఉన్నప్పుడు ఆయన కంటే గొప్పవాడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆయన ఆఫీస్లో ఎస్ఆర్ శంకరన్ గారిని పెద్ద చిత్రపటం పెట్టుకుంటాడు, దండం పెడతాడు. పెట్టుకోవాల్సిందే, మేమందరం కూడా పెట్టాల్సిందే, మహానుభావుడు ఆయన. కానీ ఎస్ఆర్ శంకరన్ గారి పేరు ఎక్కడా కనపడదు, వినపడదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పేరు మాత్రం ప్రస్ఫుటంగా ప్రతి దగ్గర సుప్రీం స్వారో అని, స్వారో సంస్థను నేను నిర్మాణం చేశానని, దళితులకు మేలు చేస్తున్నానని ఆయన చెప్పుకునేటటువంటి పరిస్థితి. గురుకులాల్లో వస్తున్నటువంటి ఈ గొప్ప రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎస్ఆర్ శంకరన్ గారు వ్యవస్థాకరించినటువంటి దానిలోంచి వచ్చినటువంటి రిజల్ట్స్, కొత్తగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటిది కాదు. మీరు కనుక గమనిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన దగ్గర నుంచి దాన్ని క్రైస్తవీకరించేటటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు.
ఎట్లాంటిది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆఫీస్లోకి మనకు ఎంటర్ కాగానే 10 కమాండ్మెంట్స్ అని ఒక ఫోటో కనపడుతుంది. మీరు చేతులు కట్టుకోవద్దు, చెప్పులు వేసుకొని లోపలికి రావచ్చు, వంగి వంగి దండాలు పెట్టకూడదు, మంచి విషయాలే ఉన్నాయి, కాదని నేను చెప్పాను. కానీ మనం డీప్గా ఆలోచిస్తే ఆయన ప్రయాణం ఎటువైపు, ఆయన గమ్యం ఎటువైపు అంటే ఎక్కడి నుంచి మొదలైంది కూడా ప్రాథమికంగా మొదలైంది ఆయన క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచే. వాళ్ళ అమ్మగారికి ఒక పాస్టర్ గారు విలేజ్కి వచ్చిన తర్వాత చదువు చెప్తే కానీ మేము బాగుపడలేదు, చదువు వైపు మేము ప్రయాణం చేయలేదు, చదువు వైపు మేము అక్కడికి వెళ్ళిన తర్వాతనే మాకు చదువులు వచ్చాయని చెప్పేసి చెప్పుకుంటాడు. చాలా స్పీచ్లో ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. దళితులకు మేలు చేస్తున్నాడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? ఆయన వచ్చిన తర్వాత దళితులకు గురుకులాలకు మేలు జరుగుతుందా అంటే, నేను నిజమైన దళితవాదిగా నిజమైన దళితుల్ని గుర్తిస్తాను కాబట్టి దళితులకు నిజమైన దళితులని నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అనేటటువంటి వ్యక్తి గురుకులాల లోపలికి వచ్చి ఒక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిజమైన దళితుల్ని ఎన్కౌంటర్ చేస్తున్నానని నేను చెప్తాను. అదేమది ఎన్కౌంటర్ చేస్తున్నారంటున్నారు మీరు? వాళ్ళందరూ గొప్పగా మా జీవితాల్ని ప్రభావితం చేస్తున్నారు, గొప్పగా రిజల్ట్స్ తీసుకొస్తున్నారు, మా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరుగుతుందని మీరు అనొచ్చు. ఆయన అప్లికేషన్ ఫార్మాట్ చూస్తే క్లియర్గా దాంట్లోపలనే కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి ఒక కాలం పెట్టినాడు ఆయన. క్రిస్టియానిటీకి మేము క్రిస్టియానికి చెందినటువంటి వాళ్ళము అంటే మేము ఎస్సీకి చెందినటువంటి వాళ్ళము, ఎస్సీలో సబ్ కాస్ట్కి చెందినటువంటి వాళ్ళము, అట్లాగే ట్రైబల్స్కి చెందినటువంటి ఇవన్నీ మాట్లాడుతూ ఎస్సీలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మీ అని ఒక కాలం ఆయన పెట్టుకున్నాడు. రాజ్యాంగ పరంగా కనుక చూస్తే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కనుక మనం గమనిస్తే ఏ ఫార్మాట్లో కూడా ఏ అధికారంలో కూడా దళిత క్రైస్తవులకు ఎక్కడ కూడా ఒక స్థానం లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అని మనం మాట్లాడతాం, దళితులను మాట్లాడే పదం కామన్గా మనం మాట్లాడేటువంటి పదం. కానీ ఎవరికి రిజర్వేషన్లు? షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్. షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నది ఒక లిస్టెడ్ గ్రూప్ ఆఫ్ క్యాస్ట్. అది ఆ లిస్టెడ్ గ్రూప్ ఆఫ్ క్యాస్ట్ అకార్డింగ్ టు రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఎక్కడన్నా దళిత క్రైస్తవులని రాసి ఉందా? లేదు. మరి ఈయన అపాయింట్మెంట్ దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, ప్రొఫెసర్ల దగ్గర, మన ప్రిన్సిపాల్ల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, కాంట్రాక్ట్ల దగ్గర నుంచి అందరికీ ప్రాధాన్యత ఇచ్చేది కన్వర్టెడ్ క్రిస్టియన్స్, దళిత క్రైస్తవులకు మాత్రమే. నిజమైన దళిత హిందువులు ఎవరైతే ఉన్నారో, నిజమైన అవమానాల్ని ఎవరైతే అధిగమించి హిందూ మతాన్ని గుండెకత్తుకొని జీవించేటటువంటి ఎవరైతే దళితులు ఉన్నారో, నిజమైన దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అడ్మిషన్లు రావడం చాలా కష్టం. అడ్మిషన్స్ వచ్చేది ఎవరికి? మీరు కనుక స్టాటిస్టిక్స్ ఇస్తే ఖచ్చితంగా అత్యధిక శాతం వచ్చేటటువంటి అడ్మిషన్స్ అన్నీ కూడా దళిత క్రైస్తవులకు మాత్రమే వస్తున్నాయి. ఇంతెందుకు, ఆయన స్కూళ్ళల్లో అమ్మాయిలను బొట్టు పెట్టుకోవద్దని చెప్తాడు. అమ్మాయిలు బొట్టు పెట్టుకోవద్దని ఎక్కడన్నా విద్యార్థి తరంలో వాళ్ళకి చెప్తారా? స్కూళ్ళల్లో ఎక్కడన్నా ఉందా? కాన్స్టిట్యూషన్లో ఉందా? ఎక్కడైనా ప్రభుత్వంలో రూల్ ఉందా? ఇప్పుడు నిజంగానే మరి మైనారిటీ స్కూళ్ళు కూడా ఉన్నాయి కదా, మైనారిటీ స్కూల్లో గడ్డం తీయించామని చెప్పండి ముస్లింలకి, సునామీ వచ్చేస్తుంది. కానీ దళిత హిందువులే స్వతహాగా వాళ్ళందరూ భరించే తత్వం ఉంది కాబట్టి వాళ్ళని అనగదొక్కచ్చు అని చెప్పుకుంటూ అమ్మాయిలకు గాజులు ఉండకూడదు, బొట్టు ఉండకూడదు, సరస్వతీమాత చిత్రపటం ఉండకూడదు అని చెప్పేసి ఈయన విద్యా ముసుగులో క్రైస్తవాన్ని చొప్పించి ఆయన విద్యాబోధన చేస్తున్నాడు. షెడ్యూల్డ్ కులాలకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా వస్తాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెలంగాణ ప్రభుత్వంలో సింహభాగం ఆయనే చెప్పుకుంటున్నాడు. నేను ఒక చిన్న స్థాయి నుంచి 89 కోట్ల చెక్కులకు సంతకం పెట్టేటువంటి స్థాయికి నేను ఎదిగాను, ఒక దళిత బిడ్డని నేను చెప్పుకుంటున్నాడు. 89 కోట్లు దళిత హిందువుల డబ్బులు, అవి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి వచ్చినటువంటి డబ్బులు, నీకు వచ్చేటటువంటి డబ్బులు కాదు. దాన్ని ఆయన అడ్డదారిన హిందూ మత వ్యతిరేక కార్యకలాపాల కోసం వాడుతున్నటువంటి దాఖలాలు మా దగ్గర వాస్తవాలు ఉన్నాయి.
ఆదిజాంబ టెంపుల్ కొలన్పాకలో మేము 11వ శతాబ్దం నాటి గుడి ఉంది. అక్కడ రజాకార్లు ఎవరైతే ఉన్నారో రజాకార్లు ఆదిజాంబవన్ విగ్రహాన్ని భిన్నం చేసి దాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి లింగాలను అక్కడ ఉన్నటువంటి నందీశ్వరి విగ్రహాలన్నింటి కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. విగ్రహం లేదు ఇప్పుడు అక్కడ. మేమందరం నిజమైనటువంటి దళితులం, మూలవాసులం, అందరం కలిసి ఆదిజాంబవంతుని గుడి 11వ శతాబ్దం నాటి గుడిని దాన్ని పునరుద్ధరిద్దామని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తుంటే వంగపల్లి శ్రీనివాస్ అట్లాగే ఇంకొక వ్యక్తి ఎంఆర్పిఎస్ నుంచి చీలిపోయినటువంటి వ్యక్తి వారిద్దరిని కలిపి మేడి పాపయ్య అనేటువంటి వ్యక్తి వాళ్ళని మా మీదికి పంపించి ఉసుగొలిపి అక్కడ ఇప్పుడే విగ్రహం పెట్టద్దు, ప్రభుత్వం ద్వారా మనం విగ్రహం పెట్టిస్తాం, మీరు విగ్రహం పెట్టద్దు అని చెప్పేసి ప్రయత్నం చేసి దాన్ని ఆపిచ్చేటటువంటి పరిస్థితి. దాని తద్వారా తర్వాత మేము సమయంలో ఎంక్వైరీ చేస్తే ఆ వ్యక్తులు ఏం చెప్తారంటే మాకు దరిదాపు 25 లక్షలు 28 లక్షల రూపాయలు మాకు ఇచ్చారు జాంబవంతుని గుడి ఆపడానికి అని. ఈ 28 లక్షలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట, నేను చెప్తున్నటువంటి మాట కాదు. మరి ఈ 28 లక్షలు ప్రవీణ్ కుమార్ గారు ఆయన సొంత జేబులోంచి ఇచ్చారా, ఆయన సొంత జీతంలోంచి ఇచ్చారా? ఆయనకు తెలిసి జీతం నాకు తెలిసి 1,50,000 ఎంతో ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు మహా అయితే. మరి 25 లక్షలు ఇచ్చారు. అలాగే ఏపూరి సోమన్న అనే ఒక గాయకునితో జ్ఞానయాత్ర చేయించారు, ఆయనకి ఏదో 50 లక్షలు ఏదో ఇచ్చారు. మరి ఆ డబ్బులు ఎక్కడివి? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి వచ్చినటువంటి డబ్బులు. మరి విద్య కోసం వాడుతున్నటువంటి డబ్బులా? కాదు, పక్కదారి పోయి హిందూ మతానికి వ్యతిరేక కలాపాల కోసం వాడుతున్నటువంటి వ్యక్తి. మరి నిజమైన హిందూ దళితులకు ఉన్నత విద్య కానీ క్వాలిటీ విద్య కానీ లేకపోతే వారికి ఏమాత్రం న్యాయం జరుగుతుందో మీరే చెప్పాలి. హిందూ నిజమైన దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్వాలిటీ ఎడ్యుకేషన్ నుంచి దూరం చేస్తూ వాళ్ళని రిప్లేస్ చేసి వాళ్ళందరినీ క్రైస్తవ బిడ్డల్ని, దళిత క్రైస్తవుల్ని వాళ్ళకు అడ్మిషన్స్ ఇస్తూ మీరు కనుక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అమ్మా, ఎస్సీ రిజర్వేషన్లన్నీ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి పోతాయి. రిజర్వేషన్లు పొందుతున్నారు, దళితులు రిజర్వేషన్లు పొందుతున్నారు, ఓహో ఎప్పటి నుంచో పొందుతున్నారు, మాకు నష్టం జరుగుతుందని జనరల్గా మాట్లాడేటటువంటి వార్త నేను మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నా. మళ్ళీ ఉపకులాలు మధ్యలో కులాల మధ్యలో కూడా కుమ్ములాట. మాలలకు ఎక్కువ రిజర్వేషన్ పోతుంది, మాదిగలకు ఎక్కువ మాలలకు ఎక్కువ రిజర్వేషన్ పోతుంది, మాదిగలకు ఎక్కువ రిజర్వేషన్, వాళ్ళందరికంటే ఎక్కువ రిజర్వేషన్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి పోతుంది, దళిత క్రైస్తవులకు పోతుంది. మీ కుమ్ములాటలో వాస్తవ పరిస్థితి ఏంటంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్స్ పోతున్నాయి, అత్యధిక శాతం రిజర్వేషన్స్ వాళ్ళకు పోతుంటే నిజమైన దళితులు ఎవరైతే అవమానాలు చెంది, ఎవరైతే అంటరానితనానికి గురయ్యి, ఎవరైతే సంఘంలో బాధలు పడుతున్నటువంటి వ్యక్తులు కూడా అన్ని బాధలు పడుతూ అన్ని అవమానాలకి అంత సోషల్ స్టిగ్మాకి గురవుతూ కూడా వాళ్ళందరూ హిందూ మతాన్ని గుండె కత్తుకొని మూలవాసులుగా బ్రతుకుతున్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతూ వాళ్ళని రీప్లేస్ చేస్తూ దళిత క్రైస్తవుల్ని ఒక ఎజెండాగా పెట్టుకొని వాళ్ళని మాత్రమే ముందరికి తీసుకుపోతున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సార్ మీకు ఒక ఐపీఎస్ వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఐపీఎస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ని లీడ్ చేయగలడా? అసలు ఐపీఎస్ సిలబస్ ఏంటి? అంటే సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ అంటే చెప్తున్నారు 8 ఏళ్ళుగా, దాదాపు 7 ఏళ్ళుగా తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఐపీఎస్ అదే పొజిషన్లో అదే పదవిలో ఉన్నాడు, ఎలాంటి బదిలీలు ట్రాన్స్ఫర్స్ లేకుండా కొనసాగుతున్నాడు ఇన్నేళ్ళు. దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి, ఈ 2 రోజులుగా పెరిగాయి. అసలు ఏంటి ఐపీఎస్ సిలబస్ ఏంటి, గురుకులాల వ్యవస్థలో ఉన్న రూల్స్ నిబంధనలు ఏంటి? ఒక ఎడ్యుకేషనిస్ట్గా మీరేం చెప్తారు? నేనే కాదు, ఒక సామాన్యమైన టీచర్ని అడిగినా కూడా చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది ఉదాహరణకు నేను ఒక బీఎడ్ లేకపోతే ఎంఏడ్ చేసినటువంటి టీచర్, స్టూడెంట్ సైకాలజీ మొదట తెలిసి ఉండాలి. ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా ఒక సబ్జెక్టే. కనుక హ్యూమన్ టచ్ ఉండేది విద్య, మానవీయత. హ్యూమన్ టచ్ అసలే లేనిది ఏదైనా ఉంటుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఎవరినైనా అడిగితే. కనుక మానవీయతకు సంబంధం లేని కర్కశంగా ఉండేటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి కంప్లీట్గా మానవత్వాన్ని బోధించేటువంటి విద్యారంగానికి తీసుకురావడమే అది రెండింటికి కాంట్రడిక్టరీ. ఎవరిని అడిగినా, కామన్ మ్యాన్ని అడిగినా కూడా చెప్తారు అలాంటిది చేయకూడదు. కేసీఆర్
ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. ఆయనకు ఒక పొలిటికల్ గోల్స్, ఎవ్రీథింగ్ ఆయనకు పొలిటికల్ స్కోరింగే ఇంపార్టెంట్ ఆయనకు. కనుక ఈయనను పెట్టుకున్నారు. ఇద్దరికీ ఒక్కొక్క ఎజెండా ఉంది. ఆ ఎజెండాతో వెళ్ళిపోతూ ఉన్నారు. కేసీఆర్ ఎజెండా ఏంటి అంటే పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ గెయిన్స్ కావాలి, సంహవ్ నాకేం లాభము అని. ఏంటి అంటే ముఖ్యంగా దళితుల ఓటు బ్యాంకును తయారు చేసుకోవాలి. మందకృష్ణ మాదిగతో ఆయనకు భేదాలు ఉన్నాయి. గొప్ప విషయం ఏంటంటే మందకృష్ణ మాదిగ కేసీఆర్కు ఎక్కడ కూడా అమ్ముడు పోలేదు. ఒక మాట చెప్పాలంటే గట్టిగా నిలబడ్డ దళితుడు ఆయన. కనుక ఎందుకంటే ప్రభుత్వానికి పదవులకు వాటికి లొంగిపోయేటవాడు ప్రతి వాడు కూడా. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అయిపోతుంటారు. ఏ పార్టీ లేనోడు మందకృష్ణ మాదిగ, బలం జనబలం ఉన్నవాడు. కానీ ఈయనకు సపోర్ట్ చేయడం లేదు ఆయన. అందుకని లొంగ తీసుకోవాలంటే ఏం చేయాలంటే మాదిగలను విభజించాలి. ఇలాంటి ఒక పొలిటికల్ మోటివ్ తోటే ఆయనను పెట్టుకున్నాడు. ఈయన ఎజెండా వేరుగా ఉంది. ఈయన ఎజెండా మిషనరీ ఎజెండా అయినది. నేను చాలాసార్లు చెప్తుంటా, బిన్ లాడెన్ అనేవాడు ఫైండ్ ఏ టెర్రరిస్ట్ కాలేదు. ఆయన ఏదో ఐ ఆపరేషన్కి అమెరికా వెళ్ళి అక్కడ ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చి టెర్రరిస్ట్ అయ్యాడు. ఈయన కూడా ఐపీఎస్ ఆఫీసర్గా బాగానే డ్యూటీ చేసేవాడు. ఫైండ్ ఏ అమెరికా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఏదో చదువులకు హార్వర్డ్ యూనివర్సిటీ వెళ్ళాడు. వచ్చి రాగానే గుండు చేసుకున్నాడు ఈయన కూడా. కనుక అక్కడి నుంచి ఈయన గేమ్ ప్లాన్ స్టార్ట్ అయింది. ఐపీఎస్ ఆఫీసర్గా కన్నా ఈ యొక్క మిషనరీ యొక్క గోల్స్ ఏవైతున్నాయో, ఈ దేశంలో మిషనరీస్ రకరకాల పద్ధతిలో పనిచేస్తూ ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఏంటంటే టార్గెట్ ఎవరు అంటే ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ టార్గెట్ చేస్తారు. హిందుత్వంలో బలహీనత ఉండేదంతా ఇక్కడ కులాలు. కనుక ఈ దళితులను కన్వర్ట్ చేయడానికి చేసేటువంటి మెథడ్స్లో ముందు హిందుత్వం మీద విశ్వాసం కోల్పోవాలి. దాని కొరకు వాళ్ళు ఒక నెగిటివ్ యాక్టివిటీ అనేది చేస్తున్నారు. ఉదాహరణకు మన దగ్గర నరేటివ్స్ తయారు చేస్తూ ఉంటారు. నా బాధ ఏంటంటే దీంట్లో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్ డీలింగ్ విత్ ఎడ్యుకేషన్ అనేది ఇది తప్పుడు చర్య. కనుక దీని డీటెయిల్స్లోకి నేను వెళ్ళడం లేదు. కాకపోతే అంబేద్కర్ వాదాన్ని మన రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈరోజు డిబేట్ జరగాలి. మీలాంటి జర్నలిస్టులు కూర్చొని ఆలోచించాలి, ఏది నిజమైన అంబేద్కర్ వాదం. వీళ్ళు చెప్తున్నారు బుద్ధుడు అన్నాడని ఏదైతే మొన్న ప్రతిజ్ఞ చేశారో, నిజంగానే బుద్ధుడు హిందుత్వాన్ని, హిందూ దేవీ దేవుళ్ళను అవమానించేలా ప్రతిజ్ఞ చేశాడా, నమ్మనని చెప్పాడా? అది భీమ్ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, భీమ్ ప్రతిజ్ఞ ఆయన మతం మార్చుకున్నప్పుడు ఆయన వ్యక్తిగత విషయం. ఏది అంబేద్కర్ యొక్క మొత్తం చరిత్ర చూసినట్టయితే మీరు అందులో నుంచి ఏం తీసుకోవాలో అది తీసుకోవచ్చు. నువ్వు పాజిటివ్ అంబేద్కరిజం తీసుకోవచ్చు, నెగిటివ్ అంబేద్కరిజం తీసుకోవచ్చు. చాలాసార్లు అమ్మ కూడా పిల్లలను కొడుతుంది. కానీ ఏ అమ్మనన్నా కసిగా కొడుతుందా, కోపంతో కొడుతుందా? కనుక ఒక రిఫార్మ్ కొరకు, ఒక చేంజ్ కొరకు పిల్లలను కూడా కొడుతుంది అమ్మ. అట్లా అంబేద్కర్ యొక్క బిహేవియర్లో, అంబేద్కర్ యొక్క మొత్తం ఆయన లైఫ్ హిస్టరీలో అలా సామదాన దండోపాయాలు అన్నీ ఉపయోగించాడు హిందువుల మీద. కానీ ఆయన ఫైనల్ గోల్ మాత్రం ఒకటే, ఇది ఒక్కటిగా ఉంచాలి ఈ సమాజాన్ని. అలా ఆ ఉద్దేశంతో మనకు రాజ్యాంగాన్ని ఇచ్చాడు. బిడ్డ అందరూ కలిసి బ్రతకండి, కలిసి చావండి అనే పద్ధతిలోనే ఉంది రాజ్యాంగం. కానీ రాజ్యాంగం ఎక్కడ కూడా నిన్ను విడగొట్టమని చెప్పలేదు. కానీ ఈరోజు ఫేక్ అంబేద్కరిస్ తయారయ్యి ఏఎస్యు అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ పేరు బాగుంది. అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ చాలా బాగుంది, అంబేద్కర్ను కీర్తిస్తారు అని అనుకుంటున్నాను నేను. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ యాకూబ్ మెమాన్ అనే ఒక టెర్రరిస్ట్ యొక్క డెత్ యానివర్సరీ చేస్తారు. ఎందుకు చేస్తారని నా ప్రశ్న. యాకూబ్ మెమాన్కు అంబేద్కర్కి ఏం సంబంధం? ఇది దుర్మార్గం కదా, అంబేద్కర్ను టెర్రరిస్టులతో కలపడము ఇంత అన్యాయం కదా. ఇది ప్రశ్నిస్తే కదా వాడిని కొట్టింది అక్కడ. ఇలాంటి అఫ్జల్ గురుకు శిక్ష పడితే అంబేద్కర్ ఇస్లాం అని చెప్పి ఉద్యమం చేశారు కదా వీళ్ళు. అది ఎట్లయితుంది? అఫ్జల్ గురుకు అంబేద్కర్కి ఏమన్నా ఈ రాజ్యాంగం అదే ఏ పార్లమెంటు మీద దాడి చేశారో వాళ్ళను తలకెత్తుకునేటువంటి అంబేద్కర్ సంఘాలు. అందుకే నేనేమంటున్నా, దేశమంతా కూడా దళితులను దేశ వ్యతిరేకులుగా మార్చేటువంటిది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, పార్లమెంటుకు వ్యతిరేకంగా. ఏ అంబేద్కర్ మహాశయుడు మనకు పార్లమెంట్ ఇచ్చాడు, ఏ అంబేద్కర్ మహాశయుడు మనకు రాజ్యాంగం ఇచ్చాడు, దానిపైన ఫైట్ చేసేటువంటి దళితులను తయారు చేసేటువంటి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర కూడా ఉదాహరణకు మన కంచె ఐలయ్య ఏం మాట్లాడుతుంటాడో తెలియదు ఆయన. కనుక ఆయననేమో భీమ్ డ్రమ్ అంటాడు, ఈయననేమో భీమ్ ప్రతిజ్ఞ అంటాడు. భీమ్ ప్రతిజ్ఞలో
ప్రత్యేకంగా అంటే విడదీసేటువంటి కుట్రలు ఎట్లా ఉంటాయనే దానికి చెప్తున్నాను. అంబేద్కర్ ఆధారంగా చేస్తుంటారు, అంబేద్కర్ ఫేస్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. కనుక ప్రతిజ్ఞలో ప్రత్యేకంగా రాముడు సీతను మాకు అక్కర్లేదనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చదివించి చేయించడం ఏదైతుందో, నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా, సమాజాన్ని కలుపాలి కదా, సమాజాన్ని ఒక దళితులకు అన్యాయం జరిగింది అనే విషయంలో ఎవరికి భేదాభిప్రాయం లేదు. అంబేద్కర్ మహాశయుడు అంత చేసినా అందరినీ కలిసి ఉండండి అని చెప్పాడు. కలిపి ఉంచడానికి ఇదే హిందుత్వంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. 400 ఏళ్ల క్రితమే అన్నమాచార్యుడు బ్రహ్మం ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కడే, చండాలు ఉండేటి, ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, చివరకు అంబేద్కర్ వరకు జరిగాయి. మరి కానీ ఈ హిందుత్వంలో ఉన్న రూట్స్లో దళితులు వేరే ఏ రోజు కాదు అసలు. నేను చాలాసార్లు చెప్తుంటా, మా హిందుత్వము అనేది ఒక జీవన విధానం, ఇది మతం కూడా కాదు. ఈ జీవన విధానానికి ఫౌండర్స్ ఎవరు అంటే దళితులే. కనుక ఓనర్స్ ఆఫ్ హిందుత్వ, ది వెరీ ఓనర్స్ ఆఫ్ హిందుత్వ ఎవరంటే దళితులే. ఒక దళితుడు రామాయణం లేకపోతే మా జీవన విధానమే లేదు. కనుక ఒక వేదవ్యాసుడు కనుక లేకపోతే మాకు హిందుత్వమే లేదు. కనుక అరుంధతి మాత లేకపోతే ఒక్క హిందూ పెళ్ళి జరగదు కదా మాకు. కనుక ది వెరీ రూట్స్ ఆఫ్ హిందుత్వ దళిత్స్ అని. కనుక ఆ రోజు రామాయణం నుంచి ఈరోజు రాజ్యాంగం వరకు కూడా మమ్మల్ని గైడ్ చేసింది, హిందుత్వాన్ని గైడ్ చేసిందే దళితులు. కనుక దళితులను హిందుత్వం నుంచి ఏ రోజు వేరు చేయలేరు, ఎందుకంటే ఫౌండింగ్ ఫాదర్స్ దళితులు. కనుక ఈ కుట్రలన్నీ జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రవీణ్ అనేవాడు ఒకడు, అంతే. కనుక ఎలా అయితే విడగొట్టాలి వీళ్ళను, ఎలా అయితే గొడవ కావాలి, ఎలా అయితే హిందువులు తిరగబడాలి. ప్రతి ప్రోగ్రామ్ హైదరాబాద్లో డిజైన్ అవుతుంది. మీకు బీఫ్ ఫెస్టివల్ అని ఇక్కడ డిజైన్ అవుతుంది. ఎందుకు డిజైన్ అవుతుంది ఆ ప్రోగ్రామ్ అని అంటే, ఆహారపు అలవాట్ల మీద కూడా గొడవ పెట్టాలి. ఇది రైట్ కాదు. ఎవరైనా బీఫ్ తింటే ఎవరైనా వద్దంటున్నారా ఏంది? అని తింటున్నారు కదా ఇప్పుడు. కానీ కామన్ ప్లేస్లో ఉండేటప్పుడు, ఉదాహరణకు స్మోకింగ్ వద్దంటాం కదా మనం, మీకు అలవాటు ఉండొచ్చు కానీ కామన్ ప్లేస్లో ఉండొద్దని. అట్లాగే భోజనం అలవాట్లలో కూడా కొన్ని, ఇప్పుడు ఉదాహరణకు రైల్వేస్లో కొన్ని లక్షల, సుమారుగా రోజుకు 50 లక్షల నాన్ వెజిటేరియన్ ప్యాకెట్స్ వస్తుంటాయి. కానీ చికెన్, మటన్ వస్తూ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ కూడా వస్తుంటుంది. ఆడుగా ఉండే మిగతాయి రాకపోవచ్చు, అవి సప్లై అవుతూ ఉంటాయి. కానీ ఇంట్లో కూర్చొని నీ సిగరెట్ తాగొద్దని లేదు, ఇంట్లో కూర్చొని బీఫ్ తినమని లేదు, లేకపోతే ఇంకెక్కడైనా పార్టీలో కూడా బీఫ్ తినని ఎవరు అనలేదు, తినకూడదు అనరు. కాకపోతే మేము ఇక్కడ తింటాం, మీరు ఏం చేస్తారు అని రెచ్చగొట్టడము, ఇష్యూ తయారు చేసేసి ఇదిగో చూసారా మా పైన దాడులు చేస్తున్నారు అనిపించు. ఎవడో వెధవ వస్తాడు, వాడు ఏదో చేస్తాడు తట్టుకోలేక, ఇలాంటివన్నీ కూడా డిజైన్ చేసి, ఈ ప్రోగ్రామ్స్ డిజైనింగ్లోనే ఒక కుట్ర ఉంది. భీమా కోరేగాం ప్రోగ్రామ్ డిజైనింగ్లోనే కుట్ర ఉంది. కనుక అరే నీకు రెజిమెంట్ ఉంది, అదేది ఏ రెజిమెంట్, మనకు మహర్ రెజిమెంట్ ఉంది ఈ దేశంలో. కనుక ఆర్మీలో మహర్లు వీరులు, మహర్లు అనే దళితులు వీరులు, వాళ్ళకు రెజిమెంట్ ఉంది, వాళ్ళు సాక్రిఫైజెస్ చేశారు దేశం కోసం. కనుక అది చెప్పారే. అందుకే నేనేమంటున్నా అంటే, రాబోయే రోజులలో విద్యావేత్తలు, మేధావులంతా కూడా పాజిటివ్ అంబేద్కరిజం, నేషనలిస్ట్ అంబేద్కరిజం, దేశహిత అంబేద్కరిజం, దళితయిజం, ఇవి ఈరోజు చర్చ కావాలి. కానీ నెగిటివ్ అంబేద్కరిజంను ప్రమోట్ చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు, వీటిని ఎక్స్పోజ్ చేయాలి. తప్పకుండా మేమంతా ఎక్స్పోజ్ చేస్తాము. కంచె ఐలయ్యలో తర్వాత వీళ్ళంతా ఎజెండా ఒకటే. సోకాల్ ప్రవీణ్ కుమార్ లేకపోతే ఇంకా ఇట్లా చాలామంది తయారయ్యారు, డిబేట్స్ చేస్తూ ఉంటారు, కుట్రలు, కుతంత్రాలు, ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్. ఈ దేశంలో మీకు చాలామందికి తెలియని విషయం, ప్రతి ఏడాది మెకాలే పుట్టినరోజు జరుగుతుంది. మెకాలే మా దేవుడు అని అంటారు. మెకాలే మా దేవుడు అని ఎందుకు అనాలి అంటే, ఇంగ్లీష్ నేర్పినవాడు మెకాలే అని. ఇంగ్లీష్ లేకపోతే మాకు ఓకే, ఇంగ్లీష్ అనేది ఒక వన్ ఆఫ్ ది లాంగ్వేజెస్ వి రిక్వైర్డ్, మార్కెట్లో మనకు అవసరం. కానీ నువ్వు ఐఐటి ఎన్ఐటి సీట్ కావాలంటే ఇంగ్లీష్ వస్తే కుదరదు, నీకు మ్యాథ్స్ కావాలి, ఫిజిక్స్ కావాలి కదా, మరి ఎంబీబీఎస్ చదవాలంటే కావాలి కదా, మరి అవి ఎక్కడ పోవాలి? మరి ఇంగ్లీష్ ఒక్కటి చదివితే సరిపోతుందా? కనుక 0 క్లాస్ నుంచి ఇంగ్లీష్ పెట్టాలి దళితులకు అని నేనేమంటుంటా, ఇగో కంచె ఐలయ్య దీన్ని ప్రమోట్ చేస్తుంటాడు, ఈ డిబేట్ను ప్రమోట్ చేస్తుంటాడు.
మీరు 0 క్లాస్ నుంచి ఇంగ్లీష్ నేర్పాలనేది కరెక్ట్, కానీ 0 క్లాస్ నుంచి ఇంగ్లీష్ 0 క్లాస్ రాగానే ఇంగ్లీష్ ఆడ వినంగానే బిత్తర పోయి మావాడు ఒక రిక్షా పుల్లర్ కొడుకు, చెప్పులు కుట్టుకునే వాడి కొడుకు మీలాంటి క్రిస్టియన్ ఫ్యామిలీలో పెరిగి లేకుంటాడు. ఇంగ్లీష్ స్పీకింగ్ ఫ్యామిలీలో పెరిగే వాడికి ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం కాదు. కానీ చెప్పులు కుట్టేటువంటి మా చెమార్ల పిల్లలు ఉంటారు కదా, లేకపోతే ఇంకేదో ఆటో డ్రైవ్ చేసుకునేట్టు మా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ అనేది ఒక స్ట్రేంజ్ లాంగ్వేజ్. మాకు ముందు చదువు కావాలి కనుక అక్కడికి వచ్చాక కాస్త ఇంట్రెస్ట్ అనిపించాలి, పారిపోయేటట్టు అనిపించకూడదు. కాస్త పెద్ద అయినాక మేము నేర్చుకుంటాము అన్నీ. కనుక చదివే అబ్బకుండా చదువులకు దూరం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర ఇదంతా కూడా. ఏమన్నా అంటే మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించిందా? ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంతో ప్రాబ్లం లేదు. కానీ నా పాయింట్ ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, కానీ ఇంగ్లీష్ ముక్క తెలియని మా కుటుంబాలు, దళిత కుటుంబాల్లో వాడు నేరుగా ఇంగ్లీష్లోకే రావాలి అనేది ఒక కుట్ర. ఇది కంచెలే ప్రమోట్ చేసేటువంటి కుట్ర ఇది. కనుక మెకాలే మా దేవుడు. వై మెకాలే లేకపోతే ఇంగ్లీష్ లేదా ఏంది? కనుక ఏంటంటే కేక్ కట్ చేయాలి, మెకాల్ని ఎత్తుకోవాలి, ఇంగ్లీష్ వాడిని ఎత్తుకోవాలి. ఇంగ్లీష్ ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్ కల్చర్తో ప్రాబ్లం. కనుక కేక్ కటింగ్ అనేది ఒక పెద్ద కల్చర్గా నేర్పిస్తున్నారు కదా. సో ఇలాంటి డిజైన్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్. ఉదాహరణకు మనువాదము తగలబెట్టే ఒక దినం ఉంది. అరే నీ మనువాదం ఎవడికి కావాలి? ఇప్పుడు నేను అంటాను 95% మంది హిందువులకు మనువు ఎవడో తెలియదు. నేను అంటున్నాను తెలియని మనువాదాన్ని ఎట్లా ప్రమోట్ చేస్తామని. మీరే బాగా చదువుతున్నారు మనువాదం గురించి. మీరు చాలా శ్రద్ధగా మను ఏమేం చెప్పాడో ఆ రోజుల్లో ఆయన అవసరాలు ఏమున్నాయో తెలియదు. వాడినైతే మేము ఎవరో ఓన్ చేసుకోవడం లేదు మనువును, కానీ మీరే ఓన్ చేస్తారు, మీరే ప్రమోట్ చేస్తూ ఉంటారు. కనుక పాత అన్నీ తీసి అంబేద్కర్ కోపంగా మాట్లాడిన కొన్ని విషయాలను కూడా తీసి అవన్నీ కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినాక అందరికీ మనువు ఎవరు అంటే అంబేద్కరే. అందరికీ మనువాదము లేకపోతే మనుస్మృతి ఉంది కదా, మనుస్మృతి కాదు ఇప్పుడు కావాల్సింది రాజ్యాంగమే. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. కనుక ఇలాంటి మీ యొక్క కుట్రలు కుతంత్రాలతో కూర్చున్నటువంటి నరేటివ్స్, డిబేట్స్ మేము తప్పకుండా వీటిని ఎక్స్పోజ్ చేస్తాము, ప్రొజెక్ట్ చేస్తాము. హైదరాబాదే ఇది అడ్డా దేశంలో ఇటువంటి వాటికి, ఇటువంటి నరేటివ్స్ డెవలప్ చేయడంలో వీళ్ళంతా ఓ రకంగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. తిలక్ గారు ఇందాక చెప్పారు మీరు అంటే దళితులకు అరెస్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి మేలు జరగలేదని. అలాగే స్వారోయిజం మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. స్వారోస్ మీద, స్వారోస్ బాధితులు చాలామంది ఉన్నారు, దళిత యువకులు, పిల్లలు ముఖ్యంగా. చాలా మీడియా కథనాల్లో మళ్ళీ రివీల్ అవుతున్నాయి 2-3 రోజులుగా. అవి మీ దృష్టికి వచ్చాయా? అసలు ఏంటి ఫేక్ దళితవాదం ఏంటి? అసలైన దళితులు ఎవరు, ఫేక్ ఎవరు? మీరు ఇందాక అన్నారు కదా. స్వారోస్ అత్యాచారాలు, అరాచకాలు తప్పకుండా దృష్టికి వచ్చాయి. దామోదర్ అనేటటువంటి ఇంటర్నేషనల్ స్వారో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన చిన్న పిల్లల్ని, అమ్మాయిల్ని, ఈడికొచ్చినటువంటి అమ్మాయిల్ని రోజుకొకరిని ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే చిన్న పిల్లల్ని కూడా, కనీసం మైనారిటీ తీరినటువంటి పిల్లల్ని కూడా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి. ఆయన మీద పాస్కో కేసు కూడా నమోదైంది. కానీ ఆ దామోదర్ ఇటువంటి అతి నీచమైనటువంటి చర్యలకు పాల్పడ్డటువంటి దామోదర్ని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం ఆయన క్రైస్తవుడు కాబట్టి, స్వరోజంకి చెందినటువంటి వాడు కాబట్టి, ఆయన నియమించినటువంటి వాడు కాబట్టి, ఆయన మిత్రుడు కాబట్టి ఆయన పోలీస్ అధికారాన్ని ఉపయోగించుకొని ఆయన్ని కాపాడడం జరుగుతుంది. అంటే అత్యాచారాలు మంచివని చెప్పడం మీ ఉద్దేశమా, లేకపోతే పిల్లల్ని ఎంజాయ్ చేయడం మంచిదని చెప్పడం మీ ఉద్దేశమా అన్నది సూటి ప్రశ్న మేము అడుగుతున్నాం. మరి ఏమాత్రం వాళ్ళని రాజ్యాంగానికి, ప్రభుత్వానికి, పోలీసులకి అప్పగించి సహకరించాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పోలీస్ ఆఫీసర్ అట్లాంటి చర్యలకు పాల్పడకుండా అటువంటి వ్యక్తుల్ని కాపాడడం, దామోదర్ని కానీ లేకపోతే రవిని కానీ, కోనపురి రవిని కానీ, వాళ్ళిద్దరిని కాపాడడం ఎంత. కోనపురి రవి అనేవాడు ఒక ఇంటర్మీడియట్ అమ్మాయిని కిడ్నాప్ చేసి 3 రోజులు బాధించడం జరిగింది. మరి వీళ్ళందరూ చేస్తున్నటువంటి చర్యలు ఇప్పుడు సమాంతర ప్రభుత్వం, నక్సలైట్లు మాట్లాడితే సమాంతర ప్రభుత్వం చేయదని చెప్పేసి ప్రభుత్వం రాజ్యాంగం ఎట్లా మేము మాట్లాడుతుందో, గురుకులాల్లో ఒక డిఈఓ ఆఫీసర్ పోతే కూడా ఎవరు అంతగా భయపడేటటువంటి పరిస్థితి లేదు, అంతగా భయకంపితులయ్యేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక స్వేరో సార్ వస్తున్నాడు, స్వేరో అంటే
పూర్వ విద్యార్థులు, గురుకులాల యొక్క పూర్వ విద్యార్థులు మాత్రమే, సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు, అంతే వాళ్ళది. ప్రతి కాలేజీలో ఉంటుంది. నేను ఎగ్జిబిషన్ సొసైటీలో పనిచేస్తున్నాను. ప్రతి కాలేజీలో ఒక అల్యూమిని అసోసియేషన్ ఉంటుంది. అల్యూమిని అసోసియేషన్ ఎట్లా డెవలప్ చేస్తే దాని యొక్క బాధ్యత ఏంటంటే ఉండేటటువంటి ఇన్స్టిట్యూషన్కి ఏమన్నా వాళ్ళు సహకరించి వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళ స్వతహాగా ఒక స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ డబ్బులు పెట్టి వాళ్లకు ఆ పూర్వ ఇన్స్టిట్యూషన్కి ఏదైతే ఉందో దానికి ఏమైనా సహకరించేటటువంటి పరిస్థితి. కానీ అట్లాంటి పరిస్థితి మనం గమనించడం లేదు. ఇప్పుడు ఏంటి, ఇది రివర్స్ పరిస్థితి. ఏంటి, పూర్వ విద్యార్థులు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి డబ్బులన్నీ అయితే ఉన్నాయో కాంట్రాక్ట్ రూపంగా మీరు కనుక గమనిస్తే అన్ని గురుకులాల్లో కాంట్రాక్టులన్నీ వచ్చేటి అన్నీ కూడా సేరో వాళ్ళకే వస్తున్నాయి. ఏం సంబంధం అంటే వేరే మామూలుగా వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళు వ్యాపారం చేసుకోకూడదా? వాళ్ళు క్వాలిటీ ఆహారం కానీ క్వాలిటీ వస్తువులు కానీ క్వాలిటీ వ్యవస్థను కానీ నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి లేదా? మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే స్వారోయిజం పేరుతో లేకపోతే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నటువంటి వ్యవస్థ ఏంటంటే కేవలం దళిత క్రైస్తవులతో ఒక వ్యవస్థను తయారు చేసి ఆ వ్యవస్థను పెంచి పోషించి వాళ్ళని డెవలప్ చేసేటటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి డబ్బులన్నీ కూడా కాంట్రాక్టుల రూపంలో కానీ లేకపోతే ఇతర వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చేటటువంటి పరిస్థితి. ఒక స్వేరో వస్తున్నాడంటే చదువుకున్నటువంటి ప్రొఫెషనల్స్ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళందరూ గజగజ వణికిపోతున్నారు. ఎందుకు? ఆయన వచ్చి ఒక రాజ్యాంగేతర శక్తిగా ఒక ప్యారలల్ వ్యవస్థగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ స్వారో అనగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి దగ్గర, స్వారో కంప్లైంట్ చేస్తే మా ఉద్యోగాలు పోతాయేమో, స్వారో కంప్లైంట్ చేస్తే మా జాబులకు ఏమైనా ఇబ్బంది, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారేమో అన్న బాధలకు భయకంపితులైపోయి ఈ వ్యవస్థను వాళ్ళందరూ దాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. కేవలం మీరందరూ కనుక గమనిస్తే ఈ దళిత ఉద్ధరించేటటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దళిత క్రైస్తవులు అంటారు. కంచాయిలే గురించి మాట్లాడు, ఆయన కూడా కంచాయిలే షెపర్డ్ అని రాసుకుంటాడు. ఈజ్ అ క్రిస్టియన్, ఈజ్ అసోసియేటెడ్ టు క్రిస్టియన్, ఈజ్ ఇంటర్నేషనల్లీ ఫండెడ్, ఇట్ ఈస్ ప్రూవ్డ్. అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఆయన గుండు గీసుకోవడం మొదలుపెట్టి నేను బౌద్ధ భిక్షుని మొదలుపెట్టినాడు. కానీ నేను స్వతహాగా ఆయన చూశాను. ఆయన మాంసాహారం పుచ్చుకోవడము, మద్యం సేవించడం నేను చూశాను. మరి బౌద్ధ భిక్షువు అయితే ఏ రకంగా మాంసాహారం తీసుకోవాలి? అహింసకు పాల్పడాలి కదా, అహింసని పాటించాలి కదా. మద్య సేవనం అసలు మామూలుగానే ఏ మతపరంగా కూడా మంచిది కాదు. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు అక్కడ చలి ప్రదేశాలు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. నేను డాక్టర్ కాబట్టి అది కూడా మంచిది కాదని చెప్తాను. ఏదో మద్యపానం చేస్తే కేవలం టెంపరీగా కొంచెం బాడీ టెంపరేచర్ పెరిగి మళ్ళీ దానికి ఇంకా మితిమీరి బాడీ టెంపరేచర్ తగ్గుతుంది, అది కూడా కరెక్ట్ కాదు. కానీ మరి నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తివి, అది కూడా సోషల్ వెల్ఫేర్ స్కూల్కి ప్రధాన కార్యదర్శిగా ఉండి సుప్రీం స్వారో అని చెప్పుకున్నటువంటి వ్యక్తివి ఏ రకంగా ఉండాలి? ఏ రకంగా నువ్వు మార్గదర్శకత్వం వహిస్తున్నావు? ఏదో చెప్తున్నారు ఎవరెస్ట్ని ఎక్కించారు పిల్లల్ని అని చెప్పేసి. ఎవరెస్ట్ని ఎక్కించారు, ఒక ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవరెస్ట్ని ఎక్కారు. కానీ దరిదాపు 50 మంది చనిపోయారని చెప్పేసి, 50 మంది కష్టపడ్డారని చెప్పేసి, నష్టపడ్డారని చెప్పేసి గమనిస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడం అన్నది చాలా గొప్ప విషయమేం కాదు, విశేషమేం కాదు. ప్రొఫెషనల్గా నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, ఐఐటి సీట్ తెచ్చుకుంటే గొప్ప విషయం, నేను ఒప్పుకుంటాను. కానీ సరే, ఒక రకంగా ఫిజికల్ యాక్టివిటీ ఎవరెస్ట్ ఎక్కారని, కానీ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి దాని మీదనే ఫోకస్ చేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా విద్యార్థులందరినీ చాలా కోమలమైన దశలో వాళ్ళందరినీ విద్య నుంచి డీవియేట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ఒక మత మార్పిడి వైపుకి, ఒక హిందూ వ్యతిరేక శక్తులుగా వాళ్ళని మారుస్తూ, వాళ్ళ మైండ్ సెట్ని మారుస్తూ ఎవరైతే ఈయన బిహేవ్ చేస్తున్నాడో అది చాలా దారుణమైనటువంటి చర్య, మంచిది కాదు. రిజర్వేషన్ కూడా నేను ఇందాక కూడా చెప్తూ నేను కంటిన్యూ చేసి చెప్పే దాంట్లో ఒక పాయింట్ మిస్ అయింది. ఏంటంటే ఎస్సీల రిజర్వేషన్లు దళిత క్రైస్తవులకే పోతున్నాయి, బీసీసీ రిజర్వేషన్లు దళిత క్రైస్తవులకే పోతున్నాయి, క్రిస్టియానిటీ మైనారిటీ రిజర్వేషన్లు బెనిఫిట్స్ వాళ్ళకే పోతున్నాయి. మరి నిజమైన హిందూ దళితులు బాగుపడేది ఎప్పుడు? ఎప్పుడో ఒకప్పుడు రిజర్వేషన్లు మరి కంటిన్యూస్గా ఉండాలన్నటువంటి పరిస్థితి కాదు. అంబేద్కర్ గారు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు మరి అందరికీ సమానమైనటువంటి హక్కులు రావాలని కోరుకున్నటువంటి వ్యవస్థ ఎప్పుడు పోతుంది? రిజర్వేషన్లు అందరికీ స్వతహాగా వచ్చి
బీసీలో జరుగుతుంది. ఇప్పుడు బీసీలు రిజర్వేషన్ను మించి వాళ్ళు ర్యాంకులు తెచ్చుకొని ఓపెన్లో సీట్లు తెచ్చుకుంటున్నారు. మరి దళితులు తెచ్చుకోవద్దా? మరి వాళ్ళని ఎంతవరకు అక్కడనే లిమిట్ చేసి పెడతారు? రిజర్వేషన్ లోపలనే, ఆ కూడల లోపలనే, ఆ లిమిట్ లోపలనే పనిచేయాలని చెప్తారు. అందరి నుంచి అంతకు మించి బయటకు వచ్చి మీ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వ్యక్తులు ఎంతమందికి రిజర్వేషన్ల అవుట్ సైడ్ మీకు సీట్లు తెచ్చుకున్నారు, ఐఐటి కానీ, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ సీట్లు తెచ్చుకున్నారో చెప్పండి, నేను కూడా సంతోషిస్తాను. ఆ వ్యవస్థ వైపు నడిపించాల్సినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన ఫోకస్ మొత్తం కూడా దళిత క్రైస్తవుల వైపే ఉంది. దళిత మీరు ఎంప్లాయీస్ కనుక చూస్తే చాలామంది కూడా దళిత క్రైస్తవులే ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఇవన్నీ నేనేం చెప్తున్నాను, రిజర్వేషన్ల దొంగతనం. ఇదంతా ఏంటి? రిజర్వేషన్ల దొంగతనం. దళిత హిందువులకి, నిజమైనటువంటి మూలవాసులకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా దొంగతనం చేసి నువ్వు దళిత క్రైస్తవులకు పంచుతున్నావు కాబట్టి నువ్వు రిజర్వేషన్ దొంగతనానికి పాల్పడుతున్నావు అని చెప్పి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. ఆ రకంగా ఆయన దళిత హిందూ బిడ్డలకి, నిజమైనటువంటి దళిత హిందువులకు అందరికీ కూడా అన్యాయమే చేస్తున్నాడు కాబట్టి, కానీ ఏ రకంగా కూడా ఆయన న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడదు. అందుకే తప్పకుండా ఆయన అక్కడి నుంచి తొలగించాలి. మరి సమాజంలో 9 సంవత్సరాలుగా ఏ రకంగా ఏ ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో కూడా 1 కాదు 2 కాదు 9 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఒకే పదవిలో కొనసాగేటటువంటి పరిస్థితి. వేరే చోట్ల కూడా నువ్వు రిఫార్మ్స్ తీసుకొని రావచ్చు. కేవలం ఒక జనరేషన్నే మార్చేద్దాం, ఒక జనరేషన్ని హిందూ వ్యతిరేక శక్తిగా మనం ప్రయత్నం పెంపొందించి వాళ్ళని ఒక హిందూ వ్యతిరేక శక్తిగా మార్చుదాం అనేటటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవస్థ నుంచి పుట్టినటువంటి వ్యక్తి. ఆయన చదువుకునేది ఏంటి? హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నాడు. మరి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్న వ్యక్తి ఐపీఎస్ చదువుకున్నటువంటి వచ్చి మరి ఐపీఎస్ దాంట్లో పోస్టింగ్ తీసుకోవచ్చు మీరు కావాల్స్తే. అక్కడ కూడా రిఫార్మ్స్ ఉంటాయి. నెక్స్ట్ రిఫార్మ్ చేయమని చెప్పండి. చాలామంది చేశారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లు గతంలో ఉన్నవారు చాలామందిని నెక్సలైట్లు రిఫార్మ్ చేసి వాళ్ళని మన మెయిన్ స్ట్రీమ్ జీవన స్రవంతిలోకి తీసుకొచ్చారు. అది చేయొచ్చు కదా, అది నీ ఫీల్డ్, అందులో చేయొచ్చు కదా. అందులో కాకుండా కేవలం విదేశాలకు వెళ్ళి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో ఇక్కడికి అడుగుపెట్టి నిజమైన దళితుల హిందువులకు అందరికీ అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తిగా మాత్రమే మేము చూస్తాం. కాబట్టి అది ఏమాత్రం ప్రశంసనీయం కాదు. అది ఏమాత్రం క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరిగిపోయి వాళ్ళని ఏదో ఎవరికి ఎక్కించడం ఏంటంటే మేము ఆదిజాంబవుని వారసులం. ఆదిజాంబవంతుడు ఎవరు? వామనావతారం, ఒక కాలు భూమి మీద పెట్టి ఒక కాలు ఆకాశం మీద పెట్టినటువంటి మహానుభావుడిని ఆదిజాంబవంతుడు 11 సార్లు ప్రదక్షిణం చేశాడని చెప్తారు. ఎవరెస్ట్ ఎక్కడం మాకు చిన్న గోడితో సమానం. మాకు చిన్నప్పటి నుంచి ఆడుకునేటటువంటి పెద్ద చర్య కాదు, పెద్ద గొప్ప విశేషం అని నేను అనుకోను. నిజంగా చదువుల్లో అంబేద్కర్ స్థాయికి ఎదిగి చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగి ఐఐటీలో సీట్లు తెచ్చుకొని ఐఏఎస్ అధికారులుగా, ఐపీఎస్ అధికారులుగా సీట్లు తెచ్చుకొని రిజర్వేషన్లు మించి వాళ్ళు జనస్రవంతిలో ఓపెన్ కేటగిరీలో కనుక సీట్లు తెచ్చుకుని ఆ స్థాయికి తీసుకొస్తే తప్పకుండా ప్రశంసనీయం. కానీ ఈ ముసుగులో, స్వేరోయిజం ముసుగులో నువ్వు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉన్నదో దాన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తాం. తప్పకుండా అడుగడుగునా దాన్ని అడ్డుకుంటాం. సార్, చివరగా 2 రోజులుగా పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రీయ దళిత సేన, అంటే దళిత హక్కుల కోసం పోరాడుతున్న రాష్ట్రీయ దళిత సేన కానివ్వండి, నేషనల్ ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి కూడా వాళ్ళ కార్యాచరణ ప్రకటించినట్టున్నాయి. ఇట్లా వివాదానికి ముగింపు ఏమని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఒక గురుకులాల ఇదిగా నేను అనుకుంటున్నా ఇది రాష్ట్రీయ దళిత సేన కానీ లేకపోతే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, శ్రీశైలం, వీళ్ళంతా కూడా ఏమంటాం స్వచ్ఛమైన దళితవాదులు వీళ్ళు, దళిత నాయకులు వీళ్ళు. వీళ్ళ వెనకాల మొత్తం ఎవరైతే రాముడి వారసులము, శ్రీకృష్ణుడి వారసత్వానికి మేము ఇది అనుకుంటున్నారో అలాంటి హిందువులంతా కూడా ఇప్పుడు ఈ నాయకత్వం వెనకాల నిలబడాలి. ఇది నా కోరిక. ఇది కనుక ఈ యొక్క రాబోయే యుద్ధం ఏదైతే ఉందో ఆ విధంగా ఫేక్ అంబేద్కర్ రైట్స్ అండ్ ట్రూ అంబేద్కర్ రైట్స్ మధ్యలో జరిగేటువంటి యుద్ధం ఇది. కనుక ఇది వీళ్ళు గెలవాలి అంటే ఈ స్వారో విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఇది. కనుక అతడు చిన్న పావు మాత్రమే. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ ప్రభుత్వమే హిందుత్వాన్ని దెబ్బతీస్తుంది. అసలు
ఒకవైపు పొలిటికల్ గెయిన్స్ కొరకు ఎంఐఎంతో జతపడి చేతులు కలిపి అమాయక హిందుత్వం ఊతకోత వస్తూ ఉన్నా కంటిన్యూస్గా జరుగుతున్న బైన్సా ఇన్సిడెంట్స్ జరుగుతున్నా కూడా దానికి ఏమీ అంతు లేదు. ఇంకోవైపు మత మార్పిడులను ప్రోత్సహించేటువంటి ఈ ప్రవీణ్ యాక్టివిటీ ఏదైతుందో ఇవి అన్నీ కూడా ప్రభుత్వము ప్రమోట్ చేస్తూ ఉంది, ఫండింగ్ చేస్తూ ఉంది. అందుకే ఇది ప్రభుత్వం పైన చేయాల్సినటువంటి ఫైట్ ఇది. మొత్తం హిందూ సమాజం ఒక్కటే కేసీఆర్ పైన కేసీఆర్ డ్రామా ఆడుతూ ఉంటాడు, నాటకం ఆడుతూ ఉంటాడు. ఎప్పుడు నేనే హిందుత్వవాదిని అనేటువంటి నేనే పెద్ద హిందువును అని ఒక పెద్ద యజ్ఞం చేయడము, నేనే పెద్ద హిందువుని అని యాదగిరి గుట్టికి పోయి రావడము, ఇలాంటివన్నీ డ్రామాలన్నీ చేస్తుంటాడు. కానీ వెనకాల జరుగుతున్నది ఏంది? హిందుత్వానికి ఎంత నష్టం జరుగుతూ ఉంది, ఎంత డ్యామేజ్ అవుతూ ఉంది, ఈ డ్యామేజ్ తానే ప్రమోట్ చేయడం ఏంది అనేది నేను ప్రశ్నిస్తున్నా. నీకు తెలియదా ఈ ప్రవీణ్ అనే వ్యక్తి చేస్తున్నటువంటి యాక్టివిటీస్ నీకు తెలియదా? నువ్వు దాడులు చేయిస్తావా? అట్లయితే ప్రశ్నిస్తే దాడి చేస్తావా? మీ యొక్క స్వారోను ప్రశ్నిస్తే మీరు దాడి చేస్తారా? బండి సంజయ్ పైన దాడి చేస్తారా? ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీని ప్రమోట్ చేస్తున్నాడు కదా ప్రవీణ్ కుమార్. ఏదైనా కూడా మతాలను రెచ్చగొట్టి మనోభావాలను రెచ్చగొట్టువంటి పని ఏ అధికారి చేసినా కూడా అది తప్పు కదా. అందుకే నేనేమంటున్నా అంటే మీరు మత విశ్వాసాలు అనేటివి కుటుంబానికి సంబంధించిన విషయం. చిన్న పిల్లలు శుభం తెలియనటువంటి పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏ మతాన్ని విశ్వసిస్తారు అంటే అమ్మా నాన్న మతాన్ని విశ్వసిస్తారు. వాళ్ళ అమ్మ నాన్న ఏ దేవుడికి మొక్కితే వాళ్ళు ఆ దేవుడికి మొక్కుతారు. కనుక వాళ్ళ విశ్వాసాలను సహితం మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? స్కూల్లో మీరు ఇలాంటివన్నీ ప్రబోధించి మీరు బొట్టు పెట్టుకోకూడదు, లేకపోతే మీరు ముగ్గులు వేయొద్దు, మీరు ఈ దేవుడిని ప్రార్థించాలి, ఈ దేవుడిని ప్రార్థించొద్దు, లాంటివన్నీ సంఘటనలు కార్యక్రమాలు మీరు ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ రాష్ట్రంలో పేరెంట్స్ అందరూ ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదు. ఈ యొక్క మంచి చదువు, గొప్ప చదువు, హిమాలయాలు ఎక్కే చదువు వెనకాల దాగి జరుగుతున్నటువంటి దీన్ని అమాయక ఇన్నోసెంట్ పేరెంట్స్, దళిత్ పేరెంట్స్ వాళ్ళకి తెలియకుండా జరుగుతున్న పని. అందుకే హిందూ సమాజము కేసీఆర్ పైన దాడి చేయాలి. టార్గెట్ ప్రవీణ్ కాదు, టార్గెట్ కేసీఆర్. కనుక స్వారో యొక్క ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఏదైతే ఉందో దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరగాలి. దీంట్లో నిజానిజాలు తేల్చండి కావాలంటే. ఎన్ని రేపులు చేస్తున్నారు, ఎన్ని కాంట్రాక్ట్స్ చేస్తున్నారు, ఎంత దుర్మార్గం చేస్తున్నారు, వీటన్నిటికీ సుప్రీం ఆయన నాయకత్వంలో జరుగుతున్నాయి. కనుక ఈరోజు ఈ ప్రమాణం చేయడము రాముడికి కృష్ణుడికి వ్యతిరేకంగా ఇది ఒక్కటి కాదు, దీని వెనకాల ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. అయినా చూస్తూ భరిస్తూనే ఉండాలి హిందూ సమాజం. దీని వెనకాల కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ నిజంగా ఆయన లోపల ఎటువంటి ఇది లేకపోతే, కల్మషం లేకపోతే నువ్వు వెంటనే ఆయన పక్కకు జరిపి స్వారోస్ యాక్టివిటీ మీద పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపించాలి. కనుక మేము గవర్నర్ గారిని కలవబోతున్నాము. స్వారో యాక్టివిటీ మీద ఒక కమిటీ వేయమని అడుగుతాము. పూర్తి స్థాయి న్యాయ విచారణ జరపాలి. న్యాయ విచారణ మామూలుగా జరగాలి, ఎటువంటి ఇది లేకుండా జరగాలి అంటే ముందు ఆయనను తప్పించాలి, ప్రవీణ్ను తప్పించాలి, తర్వాత న్యాయ విచారణ జరిపించాలి. శంకరన్ సైన్యం ఉంది, ఒక్క స్వారోనే కాదు, శంకరన్ సైన్యం అనేది ఒకటి ఉంది. మీరందరూ దయచేసి మంచి విద్య కోసం మంచి విద్యావేత్తను మనం తీసుకురావాలి. ఇలాంటి కుట్రలు కుతంత్రాలతో ఐపీఎస్ అధికారి, నేను ఐపీఎస్ అందరు చాలా మంచి వాళ్ళు, అట్లాంటి అందరినీ నేను నిందించడం లేదు, కానీ విద్యావేత్తను పెట్టడమే ఇది సరైన విషయము. ఎందుకు యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్స్ను మీరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను పెట్టారు? మరి ఎందుకనంటే ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ వేర్ యూ ఫైండ్ హ్యూమన్ టచ్. కనుక విద్యావేత్తలనే దీనికి అధికారిగా పెట్టాలి, ఆ విధమైన ఆలోచన చేయాలనేది నాకు అనిపిస్తున్నటువంటి విషయం. సార్ మీరు చెప్పండి చివరిగా, ఒక మీరు అంటే నిజమైన దళితుల హక్కుల కోసం పోరాడుతున్న ఒక ఉద్యమకారుడిగా మీరేం చెప్తారు మీ వ్యవహారంలో? నిజమైనటువంటి దళితులకి వాళ్ళకి పాపం తెలియటం లే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ల ఫలితాలు వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా బావమరిదికి వస్తుంది కదా, లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళకే వస్తుంది కదా, నా కులం వాళ్ళకే వస్తుంది కదా అనుకునేటటువంటి అమాయక పరిస్థితిలో ఉన్నటువంటి వ్యవహారం. కానీ ఒక 1000 రూపాయలు 10,000 రూపాయలు దొంగతనం చేస్తేనే మనం బాధపడతాం, నొచ్చుకుంటాం. అయ్యో ఇంత డబ్బు పోయింది కదా, దాని నుంచి పలానా ఇన్ని రోజులు నాకు గడిచేది కదా, లేకపోతే ఒక నెల రోజులు 2 నెలలు గడిచేది కదా నాకు, లేకపోతే డబ్బులు వచ్చేది కదా మాట్లాడుకుంటాం. కానీ జరుగుతున్నటువంటి కుట్ర ఏంటి?
జీవితాలకు సరిపడా ఒక మెడికల్ సీట్ అంటే ఒక జీవితంలో వచ్చేటటువంటి గొప్ప అవకాశం. ఎంతమంది నిజమైనటువంటి దళిత విద్యార్థులు, దళిత హైందవ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాకుండా దళిత క్రైస్తవులు ఈ ఆపర్చునిటీస్ కొట్టుకుపోతున్నాయో మనం అందరికీ తెలుసు. వాళ్ళు ముఖ్యంగా దళిత హిందువులకి ఎక్కడి నుంచి వస్తాయి ఫలితాలు? అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం నుంచి, ప్రభుత్వం పథకాల నుంచి మాత్రమే వస్తాయి. కానీ దళిత క్రైస్తవులు ఎక్కడి నుంచి వస్తాయి? దళిత క్రైస్తవులకు క్రిస్టియన్ ఫండింగ్ నుంచి వస్తాయి, విదేశీ ఫండింగ్స్ నుంచి వస్తాయి, దాని తర్వాత మతపరమైనటువంటి ఫండింగ్స్ నుంచి వస్తాయి, చర్చిల నుంచి కూడా వస్తాయి. మరి దళిత హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం నిజమైన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు మరి ఇంకెప్పుడు బాగుపడతారు? ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళు బాగుపడాలంటే? ఇప్పుడు అంత్యోదయ అని ఒక మూమెంట్ ఉంది. అంటే చివరి దశలో ఉన్నటువంటి వారికి ఫలితాలు రావాలి అనేటటువంటిది మనం మాట్లాడుతున్నాం. ఎవరికైతే రాజ్యాంగం ద్వారా ఫలితాలు ఎవరికి రావాలంటే అట్టడుగు ఉన్నటువంటి వాళ్ళకి ఫలితాలు వస్తేనే వాళ్ళు ఆ స్థాయి నుంచి పైకి ఎదిగేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ స్థాయి నుంచి నిజంగా ఉన్నటువంటి దళితుల్ని పైకి తీసుకొచ్చేటటువంటి క్రమంలో మేమందరం నిజమైనటువంటి దళితుల్ని చైతన్యపరుస్తూ వాళ్ళందరినీ ఏకీకృతం చేస్తూ వాళ్ళందరినీ ఈ రాజ్యాంగ ఫలితాలు అనుభవించి వాళ్ళు ముందరకు వచ్చి కృషి చేసి వాళ్ళ జీవితాలను బాగుపరుచుకునేటటువంటి ఉద్యమాన్ని చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇటువంటి ముసుగువీరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కమ్యూనిస్టు ఎజెండాని పెట్టుకొని ఈయనకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి జిగ్నేష్ మేవానీతో ఏం సంబంధం అండి? ఏమవసరం? ఈ రాజకీయ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు నేను మొన్న బండి సంజయ్ గారి కాన్వాయ్ మీద అటాక్ జరిగింది. స్వేరోలను పంపించారు. అంటే స్వేలో అందులో అమ్మాయిలను పెట్టుకొని అమ్మాయి కొడుతుంది. మీరు కనుక వీడియోని కనుక చూస్తే అమ్మాయి అబ్బాయిని కొడుతుంది. అది ఎంతవరకు సమంజసం? మరి నువ్వు పురిగొల్పితేనే కదా వాళ్ళందరూ వచ్చారు రోడ్డు మీదకి. నువ్వు పురిగొల్పితేనే కదా, నువ్వు కుట్ర చేస్తేనే కదా బండి సంజయ్ మీదకి వచ్చారు. బండి సంజయ్ ఒక బీసీ నాయకుడు, ఆయన మీదకి రావాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయన ఏం చెప్పాడు? ఇదిగో ఇట్లాంటి ఇది హిందూ మతం ఏదైతుందో దాని మనోభావాలను కించపరుస్తున్నావు, ఇది చేయడం మంచిది కాదని చెప్పాడు. అంతే. మరి నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకునేటువంటి అవసరం ఉంటే నేను బౌద్ధ మతాలకు సూత్రాలకు కట్టుబడి ఉంటాను, బుద్ధుని గౌరవిస్తాను, బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నానని చెప్పు. కానీ రాముణ్ణి పూజించను, కృష్ణుని పూజించను, మరి అట్లాగైతే మరి నేను అల్లాను పూజించను, జీసస్ని పూజించను, అవెందుకు చెప్పవు? ఎందుకంటే వాళ్ళు తంతారు కాబట్టి. హిందువులు మాత్రం భరిస్తారు కాబట్టి. తప్పు కదా ఇది. సో ఇట్లాంటి యొక్క చర్యలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఇతరులందరూ కూడా మానుకోవాలి. ఆయన ఏదో క్షమాపణ చెప్పి నాకు సంబంధం లేదు, నీకు సంబంధం లేకపోతే అందులో ప్రతిజ్ఞలో పాల్గొని చేయి చాచి ప్రతిజ్ఞ తీసుకున్నటువంటి వాడివి. సంబంధం లేకపోతే కనీసం ఆపచ్చు కదా. బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక ఆఫీసర్గా నువ్వు దాన్ని ఆపచ్చు కదా. ఇట్లా కాదు మనం చేయాల్సింది ప్రతిజ్ఞ, ఇట్లా చేయాలని ఆపచ్చు కదా. అందులో నువ్వు మొత్తం కంప్లీట్గా పార్టిసిపేట్ చేసి వీడియో వైరల్ అయిన తర్వాత దాన్ని నీకేదో జ్ఞానోదయం అయినట్టు లేదు నాకు సంబంధం లేదని చెప్పడం చాలా బాధాకరం, చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి. ఇటువంటి వాటికి పూనుకోవద్దు. మీరు వస్తున్నటువంటి డబ్బులన్నీ కూడా, వనరులన్నీ కూడా ఎస్సీ ఎస్టీ సప్లై నుంచి వస్తున్నాయి కాబట్టి దాన్ని దుర్వినియోగం పరుస్తున్నారు కాబట్టి అటువంటి చర్యలకు పాల్పడొద్దు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ని మంచి వ్యవహారాలకే ఉపయోగించాలని చెప్పేసి చేసేటటువంటి ప్రయత్నం కూడా మేము అందరం చేస్తాం. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం.